ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్కిన్‌కి మన బాడీలో ఉండే ఇన్సులిన్ మన ప్రొడక్షన్‌కి వీటన్నిటికి చాలా దగ్గర అనుబంధం ఉందంటారు. అవునండి. ఈ డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి డయాబెటిక్ ఫుట్ అని వస్తుందండి. అసలు డయాబెటిక్ ఫుట్ ఎలా ఏర్పడుతుంది? అంటే అది కాయలా మొదలవుతుందా? సో, ఫస్ట్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మనకి రకరకాల కారణాల వల్ల దెబ్బలు తగులుతాయి, పుళ్ళవుతాయి. హ్మ్. డయాబెటిక్ ఫుట్ అనే దానికి ఒక స్పెషల్ పేరు ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? హ్మ్. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు నేను బయట వెళ్తాము, తిరుగుతాము. యూ హ్యావ్ అవర్ ఓన్ డైలీ లైఫ్. మీకో చిన్న దెబ్బ తగలొచ్చు, ముల్లు గుచ్చుకోవచ్చు, లేదంటే బండి మీద వెళ్తూ కింద పడొచ్చు. 100 వేస్ టు గెట్ ఎన్ ఇంజ్యూరీ. హ్మ్. వీటన్నిటికి ఎక్కడ మనం ఒక స్పెషల్ పేరు ఇవ్వట్లేదు. ఒక డయాబెటిక్ ఫుట్ మాత్రమే ఒక స్పెషల్ పేరు ఇస్తున్నాం. ఎందుకు అంటే, మనకి కనిపించే పుండు, ఇబ్బంది, దెబ్బ ఏదైతే ఉందో, కామన్ మ్యాన్ పర్సెప్షన్‌లో నాకు దెబ్బుంది, ఒక పుండు తయారైంది, ఇది మానట్లేదు, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలని వెళ్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇందాకడ మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నట్టు మూలాలు. మా ఇంట్లో మా నాన్నగారికి లేదు, మా ఆవిడకి లేదు, నాకు మాత్రమే ఎందుకుంది? హ్మ్. సో, దానికి కారణం మీకు షుగరుంది. మీ షుగరు కొన్ని ఏళ్ల తరబడి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ల తరబడి ఉంది. మీరు కంట్రోల్‌లో ఉంచుకున్నా కానీ, విత్ టైమ్ మీ బాడీలో దీనివల్ల చిన్న చిన్న మార్పులనేవి జరుగుతూ ఉంటాయి. రైట్. కంట్రోల్‌లో లేకపోతే ఫాస్ట్‌గా మార్పులు జరుగుతాయి. కంట్రోల్‌లో ఉంచుకుంటే మెల్లమెల్లగా జరుగుతాయి. హ్మ్. సో, ఆ మార్పులు ఏంటి అంటే, సింపుల్‌గా మీకు నాకు డయాబెటిస్ ఉందనుకుందామండి. అసలు నేను ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి? ఫాస్టింగ్ 70, 80 ఉండాలి. పోస్ట్ ప్రండిల్ తిన్న తర్వాత 2 గంటలకు 140 ఉండాలి. నాకు 200 ఉందండి. అయితే ఏంటి? ఎందుకు తీసుకోవాలి అసలు ట్రీట్మెంట్? హ్మ్. సో, అది తెలిసిన రోజు వీటన్నిటికి ఆన్సర్‌లు వస్తాయండి. అది. అంటే డయాబెటిస్‌ని పెద్ద ప్రాబ్లమ్‌గా చూడరు చాలామంది. ఏముందిలే అంటే చాలామంది హెచ్‌బీఏవన్సీ ఎంత అంటే 9, 10 ఉందని కూల్‌గా చెప్తారు. యాహ్! సో, ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే అండి, హెచ్‌బీఏవన్సీ కరెక్ట్‌గా మీరు ఏదైతే చెప్పారో, గత 90 రోజులు మీ షుగర్ ఒక రిపోర్ట్ ఇది. ఓకే. హెచ్‌బీఏవన్సీ నాకు 7 వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది. 15 రోజుల తర్వాత చేస్తే మళ్ళీ 7 వచ్చింది అంటారనుకోండి. సో, దట్ ఈజ్ కంప్లీట్‌లీ ఇల్లాజికల్. అయితే ల్యాబ్ రిపోర్ట్ తప్పుండాలి, లేదంటే మీరు డేట్లు మర్చిపోయి ఉండాలి. ఎందుకంటే ఆ రిపోర్ట్ 90 రోజుల యావరేజ్ ఇస్తది మనకి. అవును. సో, ఇప్పుడు దీంట్లో అసలు ప్రాబ్లమ్ ఏమొస్తదంటే అండి, ఎప్పుడైతే మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయో, నార్మల్‌గా జరగాల్సింది మన ఇన్సులిన్ అనేది సెక్రీట్ అయ్యి, అది ఆ బ్లడ్‌లో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్‌ని తీసుకెళ్ళి మనకి స్టోర్స్‌లో పెడుతది. లివర్‌లో గావచ్చు, ఫ్యాట్ కింద గావచ్చు స్టోర్ చేస్తది. మనకి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు గ్లూకగోన్ అనే ఒక హార్మోను దీన్ని మళ్ళీ ఎనర్జీ కింద రివర్స్ కన్వర్ట్ చేసి చేస్తుంది. మనకు బ్లడ్‌లోకి ఇస్తది. ఎప్పుడైతే ఒక లెవెల్ కన్నా అది ఎక్కువ వెళ్తుందో, విత్ టైమ్ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే సరిపడా ఇన్సులిన్ తయారవ్వకపోవడం, తయారైన ఇన్సులిన్ యాక్ట్ చేయాల్సిన విధంగా చేయలేకపోవడం. వీటి వల్ల మన శరీరంలో చర్మము, వెంట్రుకలు, మన రక్తనాళాలు, మన నరాలు, మన కండ, జాయింట్లు, ఎముకలు, కళ్ళలో ఉన్న మన శుక్లాలు అంటాం కదా, కెటరాక్ట్, వీటన్నిటికీ కారణం అదే అవుతుంది. గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అంటామండి. ఇవన్నీ వెళ్ళి మన శరీరంలో ఉన్న అన్ని టిష్యూస్లో అక్యూములేట్ అవడం వల్ల వాటి నార్మల్ ఫంక్షన్ అది చేయనివ్వదు. రైట్. ఇనీషియల్గా మనకి ఏదైతే డయాబెటిక్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నామో, అరికాళ్ళల్లో మంటలు, సూదులు గుచ్చినట్టు, కితకితలు పెట్టినట్టు అనేది ఇనీషియల్‌గా స్టార్ట్ అవుతది. దీన్ని మనం అశ్రద్ధ చేస్తే మెల్లగా మనకి మొద్దుబారడం స్టార్ట్ అవుతది. అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు నార్మల్ పేషెంట్‌కి ఎంతైతే నొప్పొస్తుందో, దాంట్లో సగం రావడమో, పావు వంతు రావడం జరుగుతది. దానివల్ల ఏమవుతదంటే, ఇలా నాకు తగిలింది, ఇంత పెద్ద దెబ్బ తగిలిందనే విషయం గూడా మనకు తెలీదు. అవును. కామన్‌గా మీరు ఫేమస్ మన 'నాగార్జున' గారు మూవీ చూసుండొచ్చు. 'ఊపిరి' అని. ఆ మూవీలో ఏమవుతదంటే ఆయనకి కాళ్ళు పనిచేయవు. అది వెన్నుపూసకు దెబ్బ తగలడం వల్ల. దాని మీద హీరో వేడి నీళ్ళు పోసి ఈయనకేం తగలట్లేదు, కాలట్లేదు అనుకుంటాడు. అది సూపర్ పవర్ అనుకుంటారు. ఇది ఎస్పెషల్లీ నేను మన పెద్దవాళ్ళలో చూస్తున్నానండి ఈ మధ్య. తిరుపతని, కుంభమేళా అని రకరకాల తీర్థయాత్రలకి, గుళ్ళకి వెళ్తారు వీళ్ళు. వెళ్ళినప్పుడు 99% ఆఫ్ ద ప్లేసెస్‌లో చెప్పులు లేకుండా వాళ్ళు ప్రదక్షిణాలు చేయడం, గుడి ప్రాంగణంలో తిరగడం జరుగుతుంది. వీళ్ళకి అక్కడైనా దెబ్బ తగిలినా, వేడిగా ఉన్న ప్లాట్‌ఫామ్ మీద నడిచినా, మంటలు లేకపోవడం వల్ల వీళ్ళు హ్యాపీగా తిరిగేసి నాకేం మంట లేదని వస్తున్నారు. వచ్చిన 3 రోజులకో, 5 రోజులకో అప్పుడు హాస్పిటల్‌కి వస్తున్నారు. ఏమని? పుళ్ళయిపోయినాయి, కాళ్ళంతా బొబ్బలు కట్టేసిందని. ఇదన్నిటికి మెయిన్ కారణం ఏంటంటే, పెయిన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సెన్సేషన్ అండి. అది మనల్ని కాపాడడానికి దేవుడిచ్చిన సెన్సేషన్ అది. అద్భుతంగా చెప్పారు. కరెక్ట్. ప్రొటెక్టివ్ సెన్సేషన్. అది లేకపోతే ప్రాబ్లమ్. అంటే నీకు ఒక ఇబ్బంది ఉంది అని తెలిసిన రోజే నువ్వు దాని గురించి యాక్షన్ తీసుకుంటావు. నీకు ఆ ఇబ్బంది ఉన్న విషయమే తెలియనివ్వట్లేదు. నీ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. సో, అది చర్మం పరంగా. ఇదే ప్రాబ్లమ్ అదే పాదంలో ఉన్న కండరాల్లోకి వెళ్తుంది. దానివల్ల ఎలా అయితే మూవ్‌మెంట్లు జరగాలో ఆ మూవ్‌మెంట్లు జరగవు. ఈ మూవ్‌మెంట్స్‌కి అన్నిటికి లోపల మనకి బోన్స్‌ని, జాయింట్స్‌ని కదపాలి. ఈ బోన్స్, జాయింట్స్ పొజిషన్స్ మారిపోతున్నాయి.
ఎలా అయితే ఒక ఆర్కిటెక్చర్ మనకి ఇలా మీరు పాదం కింద పెడితే ఇక్కడ ప్రెజర్ పడాలి, ఇక్కడ ప్రెజర్ పడాలి, ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఉంటుంది, మీడిల్ ఆర్చ్ అని. సో జాయింట్లు పాడైపోవడం వల్ల ఇవి బెసికిపోయి ఈ జాయింట్స్ కిందకి జరిపోతున్నాయి. సో వీటి వల్ల ఎక్కడైతే ప్రెజర్ పడాలో అక్కడ పడకుండా, ఏదైతే మన పాదంలో ప్రెజర్ తీసుకోవడానికి తయారు చేయబడలేదో దాని మీద ప్రెజర్ పడడం, స్పర్శలు తగ్గిపోవడం, షుగర్లు ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం, రక్తనాళాల్లో చేరుకోవడం వల్ల మన రక్త ప్రసరణ తగ్గిపోవడం, ఎప్పుడైతే ఇవన్నీ కలగోరుగా మనకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాయో అప్పుడే అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ కలిపి మనకి ఒక డయాబెటిక్ ఫుట్ అల్సర్ తయారవుతుంది. కాబట్టే దీనికంటే ఒక డయాబెటిక్ ఫుట్ అల్సర్ అని ఒక సపరేట్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. రైట్. ఎప్పటి వరకు అయితే మనం ఆ పుండును మాత్రమే చూస్తుంటామో ఎప్పటికీ వాళ్ళకి ప్రాబ్లం రెక్టిఫై అవ్వదండి. దీనికి కారణం ఏంటి? షుగర్లు ఎలా ఉన్నాయి, జాయింట్లు ఎలా ఉన్నాయి, బోన్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా, స్పర్శలు ఎంత ఉన్నాయి, టెండాన్స్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అసెస్ చేసిన రోజే ఏ స్టేజ్లో ఈయన ఉన్నారు, మందులతో మార్చగలమా, డ్రెస్సింగులతో మార్చగలమా, ఆపరేషన్ చేయాలా, చేస్తే ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎన్ని చేయాలి. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ సబ్జెక్ట్. చాలామంది డాక్టర్లకి తెలియదండి, పేషెంట్లకి అయితే ఇంక ఇంపాసిబుల్. ఏదో పుండు వచ్చిందని ఊరుకుంటారు, తగ్గిపోతుందిలే అనుకుంటారు, సున్నం పెడతారు కొంతమంది. అండ్ అలా అంటే మీరు అన్నది కరెక్టే. దాన్ని థరోగా ఇన్వెస్టిగేట్ చేసి మూలాల నుంచి తీయకపోతే ఎస్ అది దానికి పరిష్కారం వచ్చినట్టు కాదు.